హిందూ దేవాలయ నియమాలపై అయితే గనక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైంది. ముఖ్యంగా చూస్తే మధ్యప్రదేశ్‌లోని అత్యద్భుతమైన గుడి ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్‌కి సంబంధించి ఒక వ్యక్తి అయితే గనక దర్పణ్ అవస్థి అనే వ్యక్తి అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అతను చెప్పేది ఏంటంటే, అక్కడ వీఐపీలకి, సామాన్యులకి ఒకలాగా జరగట్లేదు ట్రీట్మెంట్. అందరికీ ఒకే విధంగా దర్శనం అయితే గనక కలిగించాలంటే ఆయన పిటిషన్ అయితే వేశాడు. దీనిపై సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఏమంది అంటే గనక, నిజంగా దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఎలాంటి పిటిషన్లు అయితే గనక వెయ్యరు. సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని ధర్మాసనం సందర్భంగా పిటిషనర్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీరు నిజంగా భగవంతుడి మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు అయితే ఎలాంటి పిటిషన్లు వేయరు. మీరు వేరే ఉద్దేశాలతో ఇటువంటి పిటిషన్లు అయితే వేస్తున్నారు. ఆ మాత్రం గ్రహించలేని వారం కాదని చెప్పేసి ఘాటుగానే వ్యాఖ్యానించారు. నిజానికి చూస్తే వాళ్ళు ఏమడుగుతున్నారు, అక్కడ ఉజ్జయినిలో ఏం జరుగుతుందని చూస్తే, ఉజ్జయినిలో ఎవరైనా కూడా ఎలాగైనా దర్శనం అయితే చేసుకోవచ్చు. విఐపీలు అదేం ఏముండదు. కేవలం గర్భాలయ దర్శనానికి అయితే ఒక టికెట్ అయితే ఉంటుంది. నార్మల్కి కూడా రీసెంట్గా నేను వెళ్ళాను. ఒక 6 నెలలు 1 ఇయర్ క్రితం కూడా నేను వెళ్ళడం జరిగింది. మొత్తం అంతా రెనోవేట్ చేసి చాలా బాగా కట్టారు. ఎవరు సామాన్య భక్తులు కూడా స్వామివారి దర్శనం చక్కగా అయ్యే విధంగా ఉంది. అది కాకుండా కొన్ని నియమాలు ఉంటాయి. ఉజ్జయిని ఆలయాల్లో కొన్ని ఖచ్చితంగా ఒక నియమాలు ఉంటాయి. ఉదయం 4 గంటలకు జరిగే భస్మహారతికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక 2 రోజుల ముందుగా లేదా 1 రోజు ముందుగా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మగవారు ఎవరైనా వెళ్ళినట్లయితే ఆలయ దర్శనానికి తెల్లవారుజామున 3:30కి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పంచె మాత్రమే కట్టుకోవాలి. చొక్కా ధరించడానికి వీల్లేదు స్వామివారికి భస్మహారతి జరిగే సమయంలో. అదే సమయంలో ఆడవారికి కూడా అక్కడ ప్రవేశం ఉంటుంది. ఆడవారు కూడా భస్మహారతిలో పాల్గొనవచ్చు. ముఖం మీద కొంగు అయితే కప్పుకొని నేరుగా చూడకుండా ఒక కొంగు అడ్డం పెట్టుకొని చూడాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని విధానాల్లో కొన్ని నియమాలు ఉంటాయి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు అంతే తప్ప ఎవరైనా బుక్ చేసుకుని ఆ టికెట్ ఎవరైనా తీసుకొని ఎవరైనా వెళ్ళొచ్చు. అందులో వీఐపీలు ముందుగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దర్శనాల్లో కొన్ని పూజల్లో కొన్ని విధానాలు ఉంటాయి. అక్కడ చేసే విధానాలు వాటిని పాటించినట్టయితే అందరికీ ఒకలాగే చూస్తారు తప్ప వీఐపీ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అని ఏమి ఉండదు. నేను కూడా 2-3 సార్లు వెళ్ళాను ఉజ్జయిని. ఇక అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తోంది అంటే కనుక, మేం గనక ఆలయాల విధానాల్లో జోక్యం కలగజేసుకోవడం మొదలు పెడితే ఇంకా తర్వాత నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిటిషన్లు వేస్తూనే ఉంటారు. ఆ తర్వాత మాకు గర్భాలయంలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉండే. రాజ్యాంగంలో 14 అధికారులను అడ్డు పెట్టుకుని గర్భగుడిలోకి వెళ్తాం. తర్వాత ఆ బట్టలతో ఎందుకు వెళ్ళాలి, నార్మల్ బట్టలతో ఎందుకు వెళ్ళకూడదని ఇంకొకళ్ళు పిటిషన్ వేస్తారు. ఇలా వరుసగా పిటిషన్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులకి, ఆలయ కమిటీకి విన్నవించుకోవాలి తప్ప ప్రతిదానికి కోర్టుకి రావడానికి ఉండదు. కోర్టు అనేది ఎలాంటి వ్యవహారాల్లో సాంప్రదాయాల్లో జోక్యం చేసుకోమని క్లియర్గా తేల్చి చెప్పేశారు. ఎందుకంటే కొన్ని ఆలయాలకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. శైవాగం ప్రకారం శివుడి గుడిలోకి అయితే కనుక గర్భగుడిలోకి వెళ్ళడానికి చాలా గుడిలోకి అవకాశం ఉంటుంది. విష్ణు ఆలయాలలో కొన్ని దేవాలయాల్లో గర్భగుడిలోకి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చినా గడప ముందు ఆగాల్సిందే. కేవలం ఎవరైతే అర్చక స్వాములు ఉంటారో వారు మాత్రమే ఆ లోపలికి వెళ్ళే అధికారం ఉంటుంది తప్ప. సో కొన్ని సాంప్రదాయాలు కొన్ని ఆలయాల్లో ఆగమ శాస్త్ర ప్రకారం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిదానికి ఇలాంటి పిటిషన్లు అయితే వెయ్యకండి. మీకు ఏదైనా డౌట్స్, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆలయ కమిటీ వారిని అడిగి క్లియర్ చేసుకోండి తప్ప ప్రతిదానికి పిటిషన్లు అయితే వేయకండి అని చెప్పేసి కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసి ఒక విధంగా చివాట్లు పెట్టింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.